ఎస్ఎస్ఏ మీడియా మన ఈ చేసే కంపెనీలో వర్క్ చేయాలని ఏంటంటే జస్ట్ సింపుల్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో ఉంటే వర్క్ చేసుకోవడం ఏంటంటే నిరుద్యోగం నిర్మూలన. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా మందికి బయటకు వెళ్ళడం చేయడం అలాంటివి ఏవి ఉండవు కదా. ఇదేంటంటే మనం పూర్తిగా ఇంట్లోనే ఉండి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫస్ట్ ఏంటంటే మనకు కూడా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు బిఎస్గా విలేజ్ సూపర్వైజర్, ఎంఎస్ మండల్ సూపర్వైజర్, డిఎస్ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ అట్లా పొజిషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఏంటంటే మన చుట్టూ ఉన్న సర్కిల్ని బట్టి మన పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. ఒక బిఎస్కి ఏంటంటే 100% మంచి శాలరీ అనేది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు గ్రూప్స్ ఫామ్ చేస్తారు. గ్రూప్స్లో ఒక బిఎస్ చేస్తే ఓన్లీ 500 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది. ఒక గ్రూప్ చేస్తే మనకు 5000 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మన వర్క్ ఎక్కువ చేస్తాం, శాలరీ అనేది కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మినిమం 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఎక్కువ 10 మెంబర్స్ చేస్తే అయితే ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఫస్ట్ గ్రూప్ ఎంప్లాయ్గా జాయిన్ అవ్వాలి. అది బిఎస్ఆ ఎంఎస్ఆ అది ఇష్టం. బిఎస్ మీన్స్ విలేజ్ సూపర్వైజర్. వీళ్ళేంటంటే ఒక 6 గ్రూప్స్ చేయాలి. 6 గ్రూప్స్ అంటే సేమ్ ఫార్మ్ అండి. వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ 600 రూపీస్ తీసుకోవాలి. 500 రూపీస్ అనేదేమో సేవింగ్ అమౌంట్. కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే సేవింగ్ అమౌంట్ అనేది మస్ట్ వచ్చుడు కదా. ఎంత అమౌంట్ సంపాదించుకున్నాక అతను ఖర్చు రూపంగా వెళ్ళిపోతుంది. జస్ట్ మన పిల్లల పేరు మీద ఒక 500 రూపీస్ సేవింగ్ వేసుకోవడం ఉంటుంది. ఆ సేవింగ్ అనేది కూడా ఎవ్రీ 6 ఇయర్స్ కంపల్సరీ 6 ఇయర్స్ వరకు వేసుకోవాలి. ప్రతి ఎవ్రీ మంత్ 600 500 కడతాం కదా. 6 ఇయర్స్ వరకు మనం కట్టేది 36,000 కడతాం. మనకి 6 ఇయర్స్ వరకు మనకి వేసుకోవడం వల్ల మనకు కూడా ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు 6 సంవత్సరాలు కడుతున్నాం మనము. ఇంత కట్టి 35,000 వస్తున్నాయి. మనకి కంపెనీ కూడా 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ చేసేసి 53,455 రూపాయలు వస్తుంది. 53,000 ఎక్కడంటే ఇలా ఉంటుంది. బాండ్ వస్తుంది. దాని కూడా మళ్ళీ ఎక్స్ట్రా మనం ఫస్ట్ 100 రూపీస్ కడుతున్నాం కదా. దానికి వచ్చేసేమో 50,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు బాండ్ ఇస్తారు. మనం ఏ రోజున జాయిన్ అవుతున్నాం, ఏ రోజుకి ఎంత అమౌంట్ కడుతున్నాం, మనకి ఎంత అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనకు బాండ్ వస్తుంది. తర్వాత గ్రూప్ మెంబర్స్ అయితే బుక్ వస్తుంది. తర్వాత మనకు ఒకటి ఐడి కార్డు కూడా వస్తుంది. విత్ మళ్ళీ 50,000 ఇన్సూరెన్స్ ఉంటుంది మనకి. ఆ ఫస్ట్ కట్టే 100 రూపీస్ తర్వాత వచ్చేసి 500 రూపీస్ అనేది కంటిన్యూ కట్టాలి. ఇప్పుడు మీరైతే బిఎస్గా ఎలా కడుతున్నారో సేమ్ యాజ్ ఇట్ అలానే గ్రూప్ మెంబర్స్ని జాయిన్ చేసుకోవాలి. వాళ్ళే కూడా ప్రూఫ్స్ తీసుకోవాలి. ఇట్లనే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్లో ప్రతి ఒక్కటి ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి ఒక పిక్ తీసేసి మనకి గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పెట్టేసేయాలి. సరిపోతుంది. అంతే తప్పించి అరే ఈ టైమా ఆ టైమా కంపల్సరీ బ్యాంక్కి వెళ్ళాలి, మీటింగ్స్ వెళ్ళాలి అలాంటిది ఏది ఉంటుంది. ఓన్లీ మల్లారెడ్డి సార్. సార్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కూడా హైదరాబాద్. సో గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రాంచ్ ఉంది ఇక్కడ. తర్వాత బ్రాంచ్ మేనేజర్స్ ఉంటారు, ఇంపార్టెంట్స్ ఉంటారు, ఇది ఇన్ఛార్జ్ సంథింగ్ అట్లా పోస్ట్ వైజెస్ ఉంటాయి. ఇది ఇప్పుడు ఈ మంత్ అయితే 20,000 ఎక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇటలీ వైజాగ్ ఉన్ను అరకే తీసుకెళ్తున్నారు. అట్లా కొన్ని మీటింగ్స్ సెలబ్రేషన్స్ అట్లా కూడా ఉన్నాయి. సో ఇంకొకటి దీంట్లో మోస్ట్ ఏంటంటే బయటికి వెళ్ళడం లేకుండా ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవడం అనేది బెస్ట్ కదా. లోన్ వస్తుంది. లోన్ తీసుకోవడానికి మనం బ్యాంక్ అయితే కంపల్సరీ ఒక ఆఫ్లైన్ అంటే కంపల్సరీ 1 అవర్ అయ్యే పని అయితే కాదు. ఇప్పట్లో ఉండదు. మనకి ఏంటంటే జస్ట్ గ్రూప్ మెంబర్స్ ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేసుకుంటున్నాం. తీసుకున్నాం వాళ్ళ ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసేసుకొని అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తాం. మేము గ్రూప్లో సెట్ చేసేస్తాం. వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకుంటాం. అది మీ ఫోన్లో నుంచి డైరెక్ట్ మేము కంపెనీ నెంబరే ఇస్తాం. కంపెనీకి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోయి ఫీలింగ్ అయిపోతుంది. మనకు బాండ్స్ గ్రూప్లో పెట్టేస్తారు. అవి మేము వేసేసి ఇప్పుడు 10 మెంబర్స్ నీ దగ్గర జాయిన్ అయ్యారు కదా. ఒక సపరేట్ గ్రూప్ చేసేస్తాం. వాళ్ళకి ఈ వచ్చిన పార్ట్స్ వాళ్ళకి పంపించేస్తాం. నీ హ్యాండ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. డైరెక్ట్ దాంట్లో పెట్టారు. నువ్వు కట్టినాక వెంటనే 12 అవర్స్ లోపే నీ సెల్కి మెసేజ్ వస్తుంది. మీ తరపు నుంచి ఇంత అమౌంట్ కట్టిండు మన శివసాయి కార్డులో అని నీకు మెసేజ్ వస్తుంది. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్స్కి కూడా మెసేజెస్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు కంపల్సరీ మీటింగ్కి యాడ్ కావాలి. వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. అలాంటిది ఏది ఉండదు. వాళ్ళు కట్టినట్టు మీకు మనకు కంపెనీకి తప్ప మీరు 3 వ్యక్తికి తెలియదు. ప్రతి నెల రిసిప్ట్స్ వస్తాయి. ఇలా రిసిప్ట్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇంకొకటి ఆర్డీస్ కూడా ఉంటాయి. రెగ్యులర్ డిపాజిట్స్ అనేది కొందరికి ఏంటంటే గ్రూప్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇట్లా గ్రూప్ పేరుతో మనకు ఎవ్రీ మంత్ రిసిప్ట్స్ వస్తాయి. అది డిఎస్కైనా ఎంఎస్కైనా డిఎస్కైనా ఎవరికైనా ఇలాంటి రిసిప్ట్ కంపల్సరీ వస్తుంది. గ్రూప్ అయితే గ్రూప్ పేరు మీద వస్తుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే బిఎస్లో ఎంఎస్లకు అయితే వాళ్ళ పేరు మీద వస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి బిఎస్ అంటే బిఎస్ సూపర్వైజర్ అని చెప్పాను కదా. 6 గ్రూప్స్ చేయాలి. 40 ఆర్టిస్ట్ చేయాలి. 6 గ్రూప్స్ అంటే 10 మెంబర్స్ 60 మంది 40 ఆర్టిస్ట్ కూడా చేయాలి. చేస్తేనే 7,000 రూపీస్ శాలరీ. 40 ఆర్టిస్ట్ అంటే రెగ్యులర్ డిపాజిట్స్. ఇప్పుడు కొందరికి గ్రూప్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు 10 మంది అట్లా అవసరం లేదు, నేను ఇండివిజువల్ గా కట్టుకుంటాను, నేను ఒకదాన్నే కట్టుకుంటాను. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఇప్పుడు అన్నట్టు బయట అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారే అనుకుంటారు కదా. ఇప్పుడు ఇటలీ నుంచి ఒక 5 కడతారు, అమెరికా నుంచి ఒకరు కడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఆర్టీ మెంబర్స్ ఎవ్రీ మంత్ 1,000 ఒకరు కడుతున్నారు, ఒకరు 5,000 జస్ట్ వాళ్ళు ఏం లేదు. ఎంత కట్టుకుంటే దానికి మంచి 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కట్టుకుంటున్నాం. 6 ఇయర్స్ వరకు మనం కట్టేది 70,000. వాళ్ళకు అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి చెప్పాలి. మధ్యలో కట్ అయితే
కంపల్సరీ 40% అనేది కటింగ్ పోతుంది. మీకు వెంటనే అమౌంట్ కావాలంటే లేదు, మేము ఆ 6 years కంప్లీట్గా ఉంటాము అని అంటే వితౌట్ ఇంట్రెస్ట్ మీరు కట్టిన అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. 6 years మినిమం కట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్తే. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.